హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని దేవుడిని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ వీడియో లేట్ అయింది. ఈరోజు లేటుగా లేవడం, హడావిడిగా పిల్లలకు లంచ్ బాక్స్, టిఫిన్ అవన్నీ రెడీ చేసి పెట్టడంలో కొంచెం లేట్ అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చియా సీడ్స్ తాగి కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు నా టిఫిన్ నవ్వుకోకండి ఫ్రెండ్స్, నేను చెప్తాను ఎందుకో ఇలా తింటున్నాను. యాక్చువల్లీ ఈరోజు రాగి ఇడ్లీ మా బ్రేక్ఫాస్ట్. మా ఆయన ఇడ్లీ తినడు, ఆయన కోసం అయితే దోశ వేస్తాను డైలీ. అయితే మా ఆయనకు దోశలు వేసి ఇచ్చిన తర్వాత కొంచెమే పిండి ఉన్నది, చిన్న దోశ అయింది. ఆ దోశ వేసాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని. ఈ రైస్ వచ్చేసి క్యారెట్ రైస్. మా పెద్ద అబ్బాయికి క్యారెట్ రైస్ చేసిన లంచ్ బాక్స్కు. పెరుగన్నం వచ్చేసి మా చిన్నోడికి, వాడికి పెరుగన్నం నిన్నటి నుండి పెరుగన్నం పెట్టు వాళ్ళ ఫ్రెండ్స్ పెరుగన్నం తెచ్చుకుంటున్నారట. పెరుగన్నం పెట్టు లంచ్ బాక్స్ అని అంటే చిన్నోడికి పెరుగన్నం కలిపి పెట్టిన, పెద్దోడికేమో క్యారెట్ రైస్ చేసి పెట్టిన. ఇక పెరుగన్నం కొంచెం మిగిలింది, క్యారెట్ రైస్ కొంచెం మిగిలింది. మా ఆయన కూడా కొంచెం వేసుకున్నాడు క్యారెట్ రైస్, పెరుగన్నం వేసుకోలేదు. దోశ కొంచెం చిన్నగా అయింది. దోశ కొంచెం పిండి ఉందని చెప్పిన కదా, చిన్న దోశ. 4 ఇడ్లీలు. ఇది మా బ్రేక్ఫాస్ట్. ఇలా కొంచెం కొంచెం మిగిలినవి తగిలినవి అట్లా అక్కడ పెడితే మళ్ళీ లంచ్ వరకు ఖరాబ్ అవుతాయి కదా. కొంచెం పెరుగన్నం ఆరిపోయినట్టు అవుతుంది, ఇప్పటికే కొంచెం ఆరిపోయినట్టయింది. తగిన దాంట్లో తింటేనే అందులోనే ఉంటుంది ఆనందం మనకు కదా ఫ్రెండ్స్. నాకైతే అలాగనే అనిపిస్తుంది. కొంచెం కొంచెం తగిన తింటేనే అందులోనే ఆనందం అనిపిస్తుంది. మనం మంచిగా తింటేనే కదా ఇంటి నిండా పని చేసుకునేది, ఫ్యామిలీని చూసుకునేది. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వేళ కలుద్దాం.